చూస్తే తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో ఎండలు ఠారెత్తిస్తుండగా మరికొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు చోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు మండుతున్నాయి. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఖమ్మం జిల్లాలోని వైరా, కొనిజర్ల, తల్లాడ, ఏదులాపురం మండలాల్లో ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఏదులాపురంలోని వరంగల్ క్రాస్ రోడ్లో జనావాసాల మధ్య ఉన్న ఓ కొబ్బరి చెట్టుపై పిడుగుపడి కాలిపోయింది. అలాగే వెంకటగిరి క్రాస్ రోడ్డు దగ్గర భారీ ఈదురుగాలులకు ఓ షెడ్డుపై ఉన్న రేకులు రహదారిపై పడింది. ఈ సమయంలో అక్కడ ఉన్న 3 ఆటోలు ధ్వంసమయ్యాయి. అయితే ఆటోలో, కారులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రహదారిపై రేకులు షెడ్డు పడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ఎస్బీఐ దగ్గర కారుపై ప్రహరీ గోడ కూలిపోయింది. కారులో ఉన్న 2 తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. ఈదురుగాలులకు వారంతపు సంతలో దుకాణాలు, షెడ్లు ధ్వంసమయ్యాయి. పోచమ్మ ఆలయం దగ్గర భారీ వృక్షం రోడ్డుపై పడిపోయింది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలో భారీ వర్షం పడింది. ఓ కొబ్బరి చెట్టుపై పిడుగుపడి మంటలు వ్యాపించాయి. పోలవరం జిల్లా కొప్పల్లిలో పిడుగుపాటుకు 60 మేకలు మృతి చెందాయి. పడింది బాబా. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన దంచుకొట్టింది. దానికి మీద అది తెచ్చిపోయింది. ఎన్టీఆర్ జిల్లాలోనూ ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. చంద్రలపాడు, నందిగామ, కంచికిచర్ల, వీరులపాడు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. వీరులపాడులో పిడుగుపడి తాటి చెట్టు దగ్ధమైంది.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం తంతడి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు 12 మేకలు చనిపోయాయి. దానికి మీద అది చచ్చిపోయింది.